పార్లమెంటు సీతా సమావేశాలు ఏవైతే ఉన్నాయో దానిలో తెలియని ఒక విప్లవం క్రియేట్ చేశారు. ఎవరో కాదు, మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. తను ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, దాదాపు ప్రజలందరికీ తెలుసు. తెలియపోతే చాలా మందికి షేర్ల ద్వారా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కట్టాచేయి. నా ఆలోచన అంటే నా ఒక్కడి ఆలోచన కాదు, మీ ఆలోచన కూడా. ఇప్పటి వరకు ఛానల్ ని చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇట్లానే మీకోసం నేను రోజుకో వీడియో ఇస్తా ఉంటాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు 3 లక్షల మంది ఛానల్ చూశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ తో నా వాయిస్ ఇంకా నేను రైజ్ చేస్తున్నాను. అట్లానే ఇప్పుడు మాట్లాడే టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ అయినప్పటికీ నా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో నా ఆలోచన వాళ్ళ ఆలోచనకి ఎక్కడానికి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే భావ స్వేచ్ఛ ప్రతి ఒక్కరి హక్కు ఈ స్వతంత్ర దేశం. పార్లమెంటు సీతా సమావేశాలు ఏవైతే ఉన్నాయో దానిలో తెలియని ఒక విప్లవం క్రియేట్ చేశారు. ఎవరో కాదు, మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. తను ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, దాదాపు ప్రజలందరికీ తెలుసు. తెలియపోతే చాలా మందికి షేర్ల ద్వారా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఆయన ఏం మాట్లాడాడంటే అంబేద్కర్ జపం చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది అన్నారు. అలానే అంబేద్కర్ పేరు తలుచుకోకుండా దేవుని పేరు తలుచుకుంటే పుణ్యం వస్తుంది కదా, స్వర్గానికి వెళ్ళొచ్చు కదా అని విరుచుకుపడ్డారు. अभी एक फैशन हो गया है, अम्बेडकर 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 अम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। ఈ వ్యాఖ్యలు భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరినీ చాలా డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే నిండు సభలో ఆయన ఉన్నప్పుడు దేశం మొత్తం చూస్తుందని తెలిసినప్పుడు కూడా ఆయన ఏమీ లెక్క లేకుండా మాట్లాడారంటే దాన్ని మీ గురించి ఆలోచించవచ్చు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉందని. ఇంకో పక్క చూస్తే ఆయనే మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఆపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే అంబేద్కర్ గారి మీద ఎటువంటి గౌరవం ఉన్నా సరే మోడీ గారు వెంటనే ఆయన్ని పదవిలోంచి దించేయాలి అని చెప్పి వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. అలా మాట్లాడిన అమిత్ షా ఇంకో విధంగా ఆయన ఇలా మాట్లాడుతున్నారు. AI का उपयोग कर एडिट किया गया और पूरे देश में इसको प्रसारित करने का घृणित काम किया गया। అంబేద్కర్ గారిని కలలో కూడా అవమానించడం జరగదని చెప్పారు. ఇది కేవలం కాంగ్రెస్ నేతలు వక్రీకరించడానికి ప్రయత్నిస్తారని చెప్పి ఇలానే పార్లమెంట్ బయట అమిత్ షాని మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలందరూ డిమాండ్ చేస్తున్నారు. ఏ తెలుగు ఛానల్ ఓపెన్ చేసినా, ఏ సెంట్రల్ ఛానల్ ఓపెన్ చేసినా దీన్ని చాలా హాట్ టాపిక్ గా మారింది. మన భారతదేశం కేంద్ర హోమ్ మినిస్టరే అమిత్ షా. కేంద్ర మంత్రివర్గంలో అత్యంత సీనియర్ అధికారులు ఒకడు. మొదటి నుంచి మొదలు పెడతారు. స్వతంత్ర భారతదేశం మొదటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రికి మాత్రమే ఈ కార్యాలయంలో సీనియారిటీలో 2వ స్థానంలో ఉంది. 2020 ఫిబ్రవరి నాటికి 3 హోం మంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి, చరణ్ సింగ్, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రులు అయ్యారు. 1998 మార్చ్ 19 నుండి 2022 మే 1998 మార్చి 19 నుండి 2004 మే 22 వరకు సేవలు అందిస్తున్న ఎల్కే అద్వానీ 2020 ఫిబ్రవరి నాటికి అత్యధిక కాలం పాటు హోంమంత్రి పనిచేశాడు. 2014 మే 26 నుండి 2019 మే 30 వరకు భారత హోంమంత్రిగా భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్నాథ్ సింగ్ గారు సుశీల్ కుమార్ షిండే నుంచి పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 మే 31 నుండి 2వ మోడీ మంత్రిత్వ శాఖ ద్వారా అలానే అమిత్ షాని 31 అధికారిగా నియమించారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 31 హోంమంత్రిగా నియమితులైన వారే అమిత్ షా. ఇలా మాట్లాడిన వెంటనే తమిళనాడుకు చెందినటువంటి విజయ్ తలపతి గారు చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఇలా వ్యాఖ్యానించారు, కొంతమందికి అంబేద్కర్ పేరు వినడమే నచ్చదు. భారతీయ పౌరులందరికీ స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించినటువంటి సాటిలేని రాజకీయ మేధావి ఆయన. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, సామాజిక న్యాయానికి ప్రతీక. ఆయన పేరు వింటే మనసు పలకడానికి పెదవులకు సంతోషంగా ఉంటుంది. తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి 25% దళితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆశాజ్యోతి అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తి గురించి అంత లెక్కలేనట్టుగా ఆయన మాట్లాడి కాంగ్రెస్ సంబంధించిన నాయకులే ఇలా వక్రీకరించారని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారిని పేరు పలకడం కంటే దేవుని పేరు పలికితే పుణ్యం అని చెప్పి ఆయన పేర్కొన్నారు. కానీ సగటు ఈ భారతదేశంలో చాలా మంది దళితులకు ఆయన ఒక దేవుడు. అదే ఆయనకి తెలిసి కూడా నిండు సభలో అలా మాట్లాడటం చాలా మంది దళితులను మనసు తులిచివేసింది. ఈ రోజున ఉన్నటువంటి దళిత వర్గంలో, కేంద్ర వర్గంలో ఎవరైతే పాలికుల మాదిరి ఉన్నారో వాళ్ళందరికీ ఈ రిజర్వేషన్ వల్లే వాళ్ళకి అధికారం దక్కిందని చాలా మంది అంబేద్కర్ గారి పేరుని పబ్లిక్ గా మాట్లాడతారు. ఎందుకంటే ఒక గుళ్ళో రాని స్థితి నుండి, ఒక స్కూల్ కి రాని స్థితి నుండి ఇప్పుడు వచ్చి దేశ విదేశాల్లో స్కూల్లో బళ్ళలో విద్యని అభ్యసిస్తున్నారంటే దళితులు. దానికి కేవలం కారణం అంబేద్కర్ మాత్రం. అంబేద్కర్ గారు ఇలాంటి వ్యక్తి అని ప్రపంచం మొత్తం గుర్తించినా సరే మన సెంట్రల్ మినిస్టర్ అలా లెక్కలేనట్టు మాట్లాడటం కొంచెం చాలా బాధ అనిపించింది. దీనికి సంబంధించి అదే పార్లమెంట్ లో బయట వచ్చేసేసి కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎంపీలందరూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వీళ్ళతో పాటు చిన్న అలజడి మాదిరి ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ పెద్ద ఎత్తున జరగడం మనందరూ చూస్తా ఉన్నాం. కానీ దేశ విదేశాల్లో గుర్తించినటువంటి వ్యక్తిని అలా మాట్లాడటం అనేది దళితుల మనోభావాన్ని దెబ్బతీసినట్టు అని మనకి క్లుప్తంగా తెలుస్తుంది. అలానే ఆయన
కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు. అదే విధంగా మన ఎన్డీఏ కూటమి కూడా ఒక లెటర్ రావడం జరిగింది. దీని గురించి మాట్లాడమని చంద్రబాబు నాయుడు. అలానే ఇప్పుడు ఇంత ముందులా కాదు, ఇప్పుడు ఎన్డీఏ కూటమి. గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఒకడు మాత్రం ఉన్నాడు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికే ఎన్డీఏ. ఈ కూటమిలో ఉన్నటువంటి దళితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మంది అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. వీరు ఆయన మాట్లాడింది కరెక్ట్ అని మోదీ గారు చెప్పుకొస్తున్నారు. వీరు కూడా మోదీ గారి బాటలోనే పయనిస్తారా? లేదు, తప్పు చేసిన వాడికి శిక్ష అందరికి ఎలా పడుతుందో అలానే ఆయన కూడా ఆ నిండు సభలో ఆయన అలా మాట్లాడటం చాలా పెద్ద తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరుడిగా భావ స్వేచ్ఛ హక్కు మన స్వతంత్ర దేశంలో ఉంది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఏర్పరిచిన ఈ ప్రభుత్వంలో ప్రజలు ఆరాధ్య దైవంగా భావించేటువంటి అంబేద్కర్ గారిని సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తి అలా మాట్లాడటం దళితుల మనోభావాలనే కాదు, చాలా మంది గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మనోభావాలను దెబ్బతీసినట్టు మనకు వెరీ క్లియర్ గా అనిపిస్తుంది. దీని గురించి మన తెలుగు రాష్ట్రాల్లో లీడర్స్, నాయకులు, ఎంపీ వర్గంలో ఉన్నవారు, ఎమ్మెల్యే వర్గంలో ఉన్నవారు ఎలా స్పందిస్తారనేది నేను మీకు త్వరలోనే ఇంకో వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. నేను మాట్లాడిన నా ఆలోచనలో మీ ఆలోచన ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.